హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు తెలంగాణ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను. తెలంగాణలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్స్లో కరెంటు కాల్చుకుంటే ఏమీ కరెంటు బిల్ రాదన్నమాట. ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి తెలంగాణ స్టేట్ నుంచి. మన స్టేట్లో అంటారా, వాడపోయిన కరెంటుకే బిల్లు వచ్చింది, ఇంకా వాడిన కరెంటుకి పక్కన పెట్టండి. 200 యూనిట్స్ అంటారా, 50 యూనిట్లకే దొబ్బేసే టైపులో ఉన్నారు మన స్టేట్లో. సో మనతో పోల్చుకుంటే తెలంగాణ చాలా బెటర్ ఉందన్నమాట. ఆల్రెడీ కాంగ్రెస్ అక్కడ ఉంది కాబట్టి ఇంతకుముందు కూడా ఉన్న పథకం ఇది. 200 యూనిట్స్కి లోపు కాలుస్తే బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అదే పథకం మళ్ళీ అమల్లోకి వచ్చింది. అది మంత్ నుంచి అమల్లోకి వచ్చిందనమాట. సో మీరు ఎవరైనా 200 యూనిట్ కంటే తక్కువ కాలుస్తే మీకు కరెంట్ ఛార్జ్ రాదు. అండ్ దానికోసం అప్లై చేసుకోవాలి. మీరు ఎంతమందికి ఈ విషయం తెలుసు, మీరు ఎంతమందికి ఇలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మాకైతే రాలా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు తెలంగాణ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను. తెలంగాణలో